నమస్తే, హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింది నెంబర్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. సార్, మరి ఈ వారం సక్సెస్ కేసుల గురించి చెప్పండి. ఈ వారం కూడా అద్భుతంగా సక్సెస్ కేసులు ఉన్నాయి. చేసే ముందు హోమియోపతి వైద్యం మందులు అలోపతి మందులు కలిపి వాడొచ్చా అని అడుగుతారు కొంతమంది, చాలామంది డౌట్. అలోపతి మందులు వాడుకుంటూ హోమియోపతి వాడొచ్చా, అది పబ్లిక్లో ఉండే ఎక్కువ ముఖ్యమైన సందేహం ఇదే ఉంటుంది సార్ చాలా మందికి. అయితే హోమియోపతి వాడుతూ అలోపతి మందులు వాడవచ్చు ఎమర్జెన్సీ సర్వీస్లో. యాక్చువల్గా ఏమన్నా రియాక్ట్ అవుతుందా, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉండదు. హోమియోపతి మందులకు అలోపతి మందులకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకు ఉండదంటే ముఖ్యంగా ఒకటి ఈజీగా అర్థమయ్యేటట్టు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. మెట్రో ట్రైన్కు బస్సుకు మధ్య యాక్సిడెంట్ అవుతుందా అని అడుగుతా క్వశ్చన్ ప్రజలు. కాదు సార్ అంట. ఎందుకు అంటే అది మీద ట్రాక్ కింద ట్రాక్ అని. అట్లనే మన శరీరంలో కూడా ఈ మందులు ప్రయోగం చేయడానికి 2 ట్రాక్స్ ఉన్నాయి. కార్డియోవాస్కులర్ అంటే రక్తం ద్వారా అన్ని అవయవాలకు ఈ యొక్క మందు ప్రయాణం చేస్తుంది. ఇంకోటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్. హోమియోపతి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి పోతుంది మందు. కాబట్టి 2 మందులు ఎక్కడ కలుసుకోవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ముఖ్యంగా అలోపతి మందులు ఏం చేస్తాము, ట్యాబ్లెట్స్ మింగిన తర్వాత నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగినాక అది స్టమక్లో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కరిగి అది ఇంటెస్టైన్స్ నుంచి మెల్లమెల్లగా బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది మందు. అది ఆ మందు మొత్తము బ్లడ్లో అన్ని అవయవాలకు పాకుతుంది. మనకు సమస్య ఒక దగ్గర ఉంటే శరీరంలో ఉన్న అవయవాలకు అన్నిటికీ ఆ బ్లడ్ ద్వారా మందు పోతుంది. కాబట్టి అలోపతి మందులకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఈ విధంగా అవసరం లేని దగ్గరికి కూడా పోతుంది. కిడ్నీకి అవసరం లేదు, గుండెకి అవసరం లేదు, లివర్కి అవసరం లేదు, బ్రెయిన్కి అవసరం లేదు మందు, అక్కడికి కూడా పోతుంది. కానీ అట్లా అయ్యి ప్రజలకు ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఉందని చెప్పే డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు హోమియోపతి వైద్య విధానంగా కనిపెట్టిండు. ఇది ర్యాపిడ్ అండ్ శాశ్వత నివారణ అండ్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఎందుకు ర్యాపిడ్ అంటే హోమియోపతి మందులు పిల్స్ రూపంలో చిన్నగా నాలుక మీద వేసుకుంటాం. వేసుకోగానే ఇమ్మీడియట్ నాలుక నుంచి డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నుంచి నరాల ద్వారా ఎక్కడి సమస్య ఉందో అక్కడికి బ్రెయిన్ పంపిస్తుంది. కాబట్టి ఇది బ్లడ్ తీసి బ్లడ్ టెస్ట్ చేస్తే కనిపించదు హోమియోపతి మందు. ఏం మందు మింగినవనేది చెప్పడానికి వీలు రాదు. అదే అలోపతి మందులు అవి మాస్ మందులు కాబట్టి ఆ ట్యాబ్లెట్ మింగినాక ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ వచ్చినా ఏ యాంటీబయాటిక్ మింగిరో ఎలాంటి మందులు మింగిరు అనేది మనం బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేసి చెప్తే చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందులు బ్లడ్లో కనిపించచ్చు, అది చెప్పలేము మనం ఏ మందు వాడినాం అనేది. కాబట్టి ఇది నర్వస్ సిస్టమ్ నుంచి పోతుంది, బ్రెయిన్ నర్వస్ సిస్టమ్. ఓకే. కాబట్టి సైడ్ ఎఫెక్ట్ అనేది అలోపతి హోమియోపతి వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉండదు, వాటి మధ్యలో రియాక్షన్ ఉండదు. ఎందుకు వద్దంటామంటే ఆ మందు వాడినా ఈ మందులు వాడితే ఏ మందు పనిచేస్తుందో నీకు తెలియదు. కాబట్టి వీటిని ఆపండి, ఇవి వాడండి అని చెప్తాం. ఇది శాశ్వత నివారణ. అదేమో అప్పుడు పూర్తికి సపరేట్ చేస్తుంది. ఆ మందులు వాడడం వల్ల అన్ని లక్షణాలను తొక్కి పెట్టడం వల్ల హోమియోపతికి డాక్టర్కి కావాల్సిన లక్షణాలు అన్నీ మాకు చెప్పలేరు మీరు. అందుకే వాటిని ఆపండి, ఇవి వాడమని చెప్తాం. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంది, బీపీ అయ్యి ఉంది, డయాబెటీస్ షుగర్ అయ్యి ఉంది, అవి వాడుకోవచ్చు. వాడుతూ ఇవి మందులు వాడవచ్చు. ఇది హోమియోపతి యొక్క లక్షణం. ముఖ్యంగా ఇంకో క్వశ్చన్ ప్రజలకు తెలవాల్సింది, మనం ఇప్పుడు ఈ యొక్క ప్రజా చైతన్యం కోసం లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, ప్రజల్లో ఎక్కువ ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు నిరూపణ చేయాలి. ఈ మందులు డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు ఆరోగ్యవంతమైన మానవుని మీద, అసలు మందులు కొత్తగా కనిపెట్టినప్పుడు ఎవరి మీద ప్రూవ్ చేస్తారు, ఎవరి మీద పరీక్ష పెడతారు అనేది ప్రజలకు ఉంటుంది డౌట్. మామూలుగా అలోపతి మందులల్లా కొత్త మందు కనిపెట్టినప్పుడు కుందేళ్ల మీద, ఎలుకల మీద, పిల్లుల మీద ఇస్తారు. అవి జంతువులు. అవి కడుపు నొస్తుంది, నాకు తింపుతుంది, నాకు ఆకలి లేదు, నాకు నిద్ర లేదని చెప్తాయా? చెప్పలేవు. అంటే మానసిక లక్షణాలు చెప్పలేవు. ఫిజికల్గా బాడీని అబ్జర్వ్ చేసి ఇది పని చేస్తుందా లేదా, ఇది బతికిందా సచ్చిందా, గదియే చూస్తారు అంతే. అది కంప్లీట్ ప్రూవింగ్ కాదు.
కంప్లీట్ 100% డ్రగ్ ప్రూవింగ్ కాదు అది. హోమియోపతి వైద్యంలో మానవుల వైద్యం కాబట్టి ఇది మంచి ఆరోగ్యవంతమైన మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి మీద ఈ మందును కొత్త మందులను ఎక్కువ మోతాదులో ప్రయోగం చేస్తారు. అప్పుడు అది ఎక్కువ డోసు ప్రయోగం చేసినప్పుడు అది అన్ని లక్షణాలు బయటకు వస్తాయి. నీకేమవుతుందో చెప్పు అని అన్నీ నోట్ చేసుకుంటారు. మెంటల్గా ఏమున్నాయి, ఫిజికల్గా ఏం మార్పు వస్తుంది, ఈ సిమ్టమ్స్ అన్నీ నోట్ చేసుకున్నాక లాస్ట్ మూమెంట్లో ఇక మనిషికి డేంజర్ అయ్యే పొజిషన్లో అప్పుడు యాంటీడోట్ మందు ఉంటుంది, దాన్ని విరుగుడు. ఆ మందు తాగిపించేస్తే అది మొత్తం ఆ మందు మొత్తం జీరో అయిపోతుంది. ఇట్లా ఆరోగ్యవంతమైన మానవుని మీద ప్రయోగం చేసి మందు ప్రూవింగ్ చేసేది హోమియోపతి వైద్యం. కాబట్టి ప్రజలారా, మీకు జంతువుల మీద ప్రయోగం చేసి ప్రూవింగ్ చేసిన మందులు కావాలా, ఆరోగ్యవంతమైన మానవుని మీద మానవుల కోసం తయారు చేసిన మందులు కావాలా, మీరే నిర్ణయించుకోండి. మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర కన్సల్ట్. ఎందుకంటే గతంలో ఇప్పుడు చెప్తున్నారు సార్ మీరు హోమియోపతి, మరి ఏమైనా ప్రాబ్లం వస్తే మేము అల్లోపతి ఎక్కువ వాళ్ళకి అవే కనిపిస్తాయి, అల్లోపతి కార్పొరేట్ హాస్పిటలే. ఎందుకు అంటే మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ఫాస్ట్ అల్లోపతి తర్వాతనే హోమియోపతి పుట్టింది. అల్లోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టిండు. మరి అల్లోపతికి ఎందుకు పోవాల్సి వస్తుంది? దాంట్లో లేని సత్తా ఇంట్లో ఉన్నది కదా. ఈ సత్తా చూపించే డాక్టర్స్ ఇప్పటిదాకా ప్రజలకు చైతన్యం చేసే డాక్టర్స్ లేకుండ్రి. ప్రజలకు చైతన్యం చేసి వాళ్ళకి హోమియోపతి ర్యాపిడ్ యాక్షను అని చెప్పి వాళ్ళకి రిజల్ట్ చూపించే డాక్టర్ లేదు కాబట్టి హోమియోపతికి వదిలి అక్కడ పోయిర్రు. కొంతమంది పట్టణం గిట్టని వాళ్ళు కూడా హోమియోపతి వైద్యం పైకి వస్తే రేపు ఫ్యూచర్లో ఈ కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ పోతాయని చెప్పి హోమియోపతిని తొక్కుతూ వచ్చిర్రు. కాబట్టి ప్రజలారా, ఇప్పుడు ఇలా అనుభవించుర్రి, హోమియోపతి మందు తినుండ్రి, మంచి రిజల్ట్ అనుభవించి మీరే ప్రచారం చేయాలి, మనమే ప్రచారం చేసుకోవాలి మన బంధువులకు ఫ్రెండ్స్కు అని చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చి వాళ్ళ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేస్తున్నారు. చాలామంది మనకు దూర ప్రాంతాలకే వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి దూరం, అంత దూరం నుంచి కూడా హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. మారుమూల గ్రామాలు, మళ్ళీ టౌన్స్ కూడా కావు, మారుమూల గ్రామాల నుంచి వస్తారు. ఆదిలాబాద్కు మళ్ళీ 50-100 కిలోమీటర్కి వచ్చి ఆదిలాబాద్కి వచ్చి హైదరాబాద్ బస్ ఎక్కి హైదరాబాద్కి వస్తారు. మరి ప్రజలారా, ఈ విధంగా మీరంతా కూడా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణే కాకుండా తక్కువ ఖర్చులో శాశ్వతం. ఇప్పుడు ఇవాళ పెట్టుంది కార్పొరేట్ హాస్పిటల్లో ఆ బాధ, మన కుటుంబ సభ్యునికి ఏమైనా వ్యాధి రాగానే, కాలు చేయబడిపోయిందో, క్యాన్సర్ రాగానే భయంలో పడిపోయి క్యాన్సర్ అనగానే, పెరాలసిస్ అనగానే మనకు బతికించుకోవడానికి డబ్బులు లేకున్నా ఇల్లు వాకిలి భూమి అమ్ముకొని కార్పొరేట్ హాస్పిటల్ పెడుతున్నారు. పెట్టి ఆ పైసలకు ట్రీట్మెంట్ కాకపోయే వరకు వ్యాధి తగ్గదు, ఉన్న డబ్బులు వాయే, భూమి వాయే, ఇల్లు వాయే, రోడ్డు మీద పడ్డాక అప్పుడు ఇంట్లో పడేసుకొని పేషెంట్ను డిశ్చార్జ్ చేస్తే ఇంట్లో పడేసుకుంటున్నారు. అలాంటి బాధపడుకుంటూ మా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. అలాంటి వాళ్లకు హోమియోపతిలో శాశ్వత నివారణ వితిన్ షార్ట్ టైంలో హనుమాన్ గారు ఏ విధంగా అయితే చెప్పిండో, హోమియోపతి ర్యాపిడ్ అండ్ పర్మనెంట్ అండ్ షార్ట్ టైంలో అని చెప్పిండు. షార్ట్ టైంలో క్యూర్ చేపియాలి. అది ఎంతవరకు నిజం అనేది ఇలా వీడియో చూపిస్తున్నా. ఒక పేషెంట్ పెరాలసిస్ కాలు చేయి పడిపోయి 5 సంవత్సరాల నుంచి కూడా ట్రీట్మెంట్ చేసిన తక్కువగానటువంటి పేషెంట్కు మా దగ్గరికి తీసుకొచ్చి వితిన్ 1 మంత్లో మార్పు, 2 నెలల్లో లేబ్ నడిపించిన. ఒక లేడీకి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఆ రొమ్ము తీసేసినా కానీ తీసిన తర్వాత ఈ చెయ్యి మొత్తము ఇంత దొడ్డు వాసింది. చెయ్యి, ఈ భుజము, ఈ చెయ్యి. ఇక ఆమెకు చెయ్యి ఇట్లా పట్టుకొని వస్తుండే మా దగ్గరికి. లేవరాదు, ఏళ్ళు మొత్తం ఇట్లా అయిపోయినాయి, కలపరాదు, తినరాదు. ఏమైంది సార్ ఇట్లా, మరి ఆపరేషన్ చేసినాక ఇట్లా అయిందంటే అది మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్కు బ్రెస్ట్ రిమూవ్ చేసినాం, అది మాకు సంబంధం లేదు, న్యూరో హాస్పిటల్ పోమన్నారు. న్యూరో హాస్పిటల్ పోతే వాళ్ళు ఇది మాకు సంబంధం లేదు, ఆర్థోపెడిక్ పోమన్నారు. వాళ్ళు తిరిగి ఉన్న ఆస్తులను అమ్ముకున్నాక నా దగ్గరికి వచ్చి నేను ఇచ్చినాక నేను అన్నా ఒకటి లాంగ్ టైం పడుతుంది, నోట్ల మందు పడంగానే వెంటనే నెలకు తగ్గకపోయా 3 నెలలకు తగ్గకపోయా అనొద్దు, మొత్తం డ్యామేజ్ ఉంది ఇలా, అంతే క్యూర్ అవుతుంది, టైం పడుతుందమ్మా అంటే సరే సార్ ఏడాది కాదు 5 ఏళ్ళు అయినా వాడతాం, మాకు మంచిగా చేయమన్నారు. ఆ విధంగా టైం ఇచ్చారు. వాళ్ళకి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసి చూపించిన. ఆ చెయ్యి మంచిగా అయిపోయింది, సన్నగా నార్మల్ అయిపోయింది, అన్ని పనులు చేసుకుంటుంది, ఇల్లు ఉడుస్తుంది, తుడుస్తుంది, తినడానికి కూడా వస్తుంది. ఆ పేషెంట్లు అన్నీ చూడండి. మిగతా మన బంధువులకు ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి. ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్. ఒక బ్యాక్ టు బ్యాక్ మీకు వీడియో చూడండి. ఏం పేరు? మమత, మా మిస్సెస్ పేరు.
మిసెస్ పేరు మమత. మమతకి ఏమంటే మీ పేరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్ గౌడ్. ఎస్. ఏం బాధ ఉండే మమతకు? మమతకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే కదా సార్. బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే. ఎన్ని సంవత్సరాల కింద? ఒక 6 సంవత్సరాలు అయిపోయాయి. అప్పుడు ఏం చేయించినావు? సర్జరీ చేపిస్తుంది. సర్జరీ చేయించి బ్రెస్ట్ తీపిచ్చేసినావు. బ్రెస్ట్ చేపిస్తుంది. తీసినాక ఏమైంది? కీమోథెరపీ చేస్తుంది, రేడియోథెరపీ చేస్తుంది. అన్నీ చేసిర్రు. చేసినాక ఏమైంది? చెయ్యి వాసే. చెయ్యి ఎంత దొడ్డు వాసింది? తమ్మంత వాసే. ఒక చెయ్యి అంతా మొత్తం వాసింది. ఏళ్ళు వంగలేవు. ఏళ్ళు లేవు, మరలేదు. మళ్ళా పోతే డాక్టర్ ఏమన్నాడు? ఏం చేయలేము, చేతులు ఎత్తేసిరు. చేతులు ఎత్తేసిర్రా? ఫిజియోథెరపీ చేసుకోమంటారు. ఫిజియోథెరపీ చేయలేబట్టి ఇవన్నీ తిరిగి లాస్ట్కి వస్తే ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు. ఈడ ఎన్ని రోజులు వాడినావు? దాదాపు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు వాడితే ఆ చెయ్యి మొత్తం దొడ్డుగా బాసింది, మొత్తం పోయిందా? అయింది. యాక్టివిటీ స్టార్ట్ అయింది, పని చేస్తుంది. అన్ని పని చేస్తుంది. ఈ ఫింగర్లు కూడా మంచిగా పని చేస్తున్నది. అప్పుడు ఫింగర్ స్టిఫ్నెస్కి వచ్చినుండే, ఇట్లా అయిపోయినాయి, బిర్ర అయిపోయినాయి. ఇప్పుడు మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది. అన్నం తినలేకపోతుండే. టేస్ట్ తినలేకపోతే అన్నం తినలేకపోతుండే. అన్నం కూడా తినలేకపోతుండే. ఇట్లనే అయిపోయాయి. అవు ఇట్లా స్ట్రైట్ అయిపోయినాయి. అట్లనా? ఇప్పుడు మంచిగా అన్ని పనులు చేస్తుంది, తింటుంది. మరి చూడు, హోమియోపతిలో క్యాన్సర్కు ఇంత టైం ఇచ్చుట్లా శాశ్వతంగా నివారణ. ఇలా రిపోర్ట్ తీసుకొని వచ్చినావు, టెస్ట్ చేయించినావు, మళ్ళా ఏం లేదని వచ్చింది. స్కానింగ్ తీసుకొచ్చినావు, స్కానింగ్లో కూడా ఏం రాలేదు. నో ఎవిడెన్స్ ఆఫ్ మొత్తం నార్మల్ ఉందని వచ్చింది. మరి క్యాన్సర్ ఎట్లా తక్కువ అవుతుంది అంటారు? హోమియోపతిలో ఇంత టైం ఇస్తే క్యాన్సర్ మొత్తం పోతుంది అనేది ప్రజలకు అర్థం కావాలి. ఒక్క రోజు కూడా నువ్వు మిస్ కాకుండా, ఒక్క నెల తప్పకుండా వచ్చినావు. ఎప్పుడో 2 years బ్యాకే మొత్తం అయిపోయింది. అయినా నువ్వు భయంతో ఇంకా 2 సంవత్సరాలు ఎక్కువ వాడినావు. ఇప్పుడు నెగిటివ్ వచ్చింది కదా. ఇది ప్రజలకు తెలియడానికి చూపిస్తా. ఏం పేరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్, ఎక్కడి నుంచి వచ్చినావు? మెదక్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం వచ్చింది సార్. పక్షవాతం వచ్చినుండే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు పడి ఎన్ని సంవత్సరాల నుంచి పక్షవాతం ఉండే? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి లేవకుంటున్నావు. ఇప్పుడు మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఏమంటారు సార్, వాళ్ళు పేజ్ చెప్తారు, మందులు రాసినా తక్కువ కాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? మంచిగా సార్. లేచి నడుస్తున్నావా? నడుస్తున్నా సార్. డోర్ పట్టుకోమ్మా, బయటకు పోయి రాపో. డోర్ గుంజి పట్టుకో. వెరీ గుడ్, మంచిగా నడుస్తుంది కదా. జర కాలు ఇంకా అది కూడా సాఫ్ అవుతుంది. ఇంకా 2 నెలలు అయ్యాయి కదా. ఒక 6 నెలలు వాడితే ఈ ఉప్పుతో రన్నింగ్ చేస్తాడు, ఆగడానికి దొరకకుండా. వెరీ నిద్ర వచ్చేటట్టు. ఓకే, ఇస్తా. ఇంకా మంచి శ్రీనివాస్, మంచిగా నువ్వు రన్నింగ్ చేసాక వాడుకో. ఏం పేరు? మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కర్నూలు డిస్టిక్. ఏం బాధ? చెప్పు. ప్రాబ్లం అదే కాళ్ళు చేయలేస్తలేదు, పెరాలసిస్. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు మాట కూడా రాలేదు కదా నీకు అప్పుడు. ఇప్పుడు మాటలు వస్తున్నాయి కదా. ఏం తిన్నావు ఇవాళ? ఏం తిన్నావు? దోశ మంచిగా వస్తుంది అన్నమాట. చేయలేమట్టు. వెరీ గుడ్. లేస్తుంది. ఇంకా గట్టిగా లేచేటట్టు చేస్తా. 2 నెలలు అయిందా వాడి? 1 నెల అయింది. 2వ విజిట్. 1 నెలకే నువ్వు కాలు మంచిగా అయింది, చెయ్యి మంచిగా అయింది, నోరు మంచిగా అయింది. ఇంకొక 6 నెలలు వాడితే నువ్వు మళ్ళీ నార్మల్ పర్సన్ అయిపోతావు. రన్నింగ్ చేపిస్తాడు, చేస్తా. ఓకే, కూర్చో. ముంగడిరా. గుడ్, మంచిగా కూర్చో. ఏం పేరు? జి కామేశ్వరరావు. కామేశ్వరరావు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప.
కొత్తపేట నుంచి ఏం బాధతో వచ్చినావు? నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్. సెర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, వెన్నుపూస డిస్కుల ప్రాబ్లం ఉంది, మెడల ఉంది. అప్పుడు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఉంటివి? జ్వర ఎక్కువ ఉంది సార్, మెడల నొప్పి బాగుండే. బెల్ట్ పెట్టుకొని వచ్చినావు. బెల్ట్ పెట్టకుండా చేస్తా అన్న ఈడ ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు 3 నెలలు స్టార్ట్. ఇది 3వ విజిట్. 2 నెలలు వాడినావు. 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? జ్వరం మెడ తక్కువ సార్. తక్కువ ఉందా? మరి ఇప్పుడు ఇంతవరకు ఆ బయట మందులు వాడినా ఈ బెల్ట్ పెట్టినా తక్కువ అంది. బెల్ట్ పెట్టకుండా నీకు మందులతో తగ్గుతుందంటే మరి హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? ఫాస్టే సార్. ఫాస్టే కానీ మందు డాక్టర్ మంచోడు దొరకాలి, క్వాలిటీ మందులు దొరకాలి, అప్పుడు ఇట్లా అవుతుంది. ఇంతకుముందు కూడా ఇక సార్ పూర్తిగా నీకు అది ఏం చేయకుండా బైక్ ఎక్కకుండా ప్రయాణం చేయకుండా రెస్ట్ తీసుకొని వాడుకో. ఏం పేరు? కృష్ణ సార్. కృష్ణ, ఎక్కడి నుంచి వచ్చినావు? మైదీపట్నం. మెహదీపట్నం. ఏం ప్రాబ్లంతో వచ్చినావు ఈశ్వరప్ప? ఇది క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్. ఇప్పుడు మొదలు వచ్చినప్పుడు ఏం పరిస్థితి ఉండే? ఎలాంటి బాధలు? నొప్పి ఉండే, కూర్చోనీకి రాకపోతుండే, యూరిన్ మిస్ అవుతుండే. యూరిన్ రాకపోతుండే, కూర్చోరాకపోతుండే, ఆయన దగ్గర నొప్పి ఉండే, అవును సార్. కూర్చోలేకుండా పోతుంటివి, అవును కూర్చోలేని పొజిషన్లో ఉంటివి. అవును సార్. ఇప్పుడు ఇప్పుడు కొంచెం పర్లేదు సార్. ఇప్పుడు ఎన్ని నెలలు హోమియోపతి వాడబట్టి? 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో ఏమేమి డెవలప్ అయింది చెప్పు, గట్టిగా చెప్పు. నొప్పి కొంచెం తగ్గింది. ఆ, కొంచెం నీరులాగా కారుతుండే, అది ఎక్కువ కారుతుండే, డే నైట్ కారుతుండే, ఆ. అది కొంచెం తగ్గింది. ఆయనస్లోకి వెళ్ళి నీరు కాడుతున్నా తగ్గిపోయింది. అది కొంచెం నైటే, ఇప్పుడు నైట్ అస్సలు ప్రాబ్లం లేదు కానీ డేలోనే కారుతుంది అది. నేను నీళ్ళలో నువ్వు వాకింగ్ చేస్తూ నడుస్తావు కదా, అవును సార్. ప్రెషర్ పడి వస్తుందేమో, కానీ ఏం కాదు. ఇంకా ఇంకంతా కొంచెం నొప్పి అప్పటికి ఇప్పటికీ మంచిగా అయిపోయినావు. అప్పటికి ఏం కీమోథెరపీ, రేడియోథెరపీ ఏం లేకుండా హోమియోపతి తీపి గురికలతోనే మంచిగా అవుతున్నావు. అవును సార్. బయట అన్నీ చేసినా కానీ ఏం కాకపోయా. ఆపరేషన్ అయింది, కీమో 6 చేసారు సార్. కీమోలు 6 చేసిర్రు, ఆపరేషన్ కూడా చేసిర్రు, అయినా తగ్గలేదు. కూర్చోలేని పొజిషన్ ఉంటుంది. అవును సార్. మొత్తం ఇంకొక సంవత్సరం కానీ కూడా ఓకే మొత్తం నెగిటివ్ వచ్చేదాకా పడిపిద్దాం. సరే. ఏం పేరు? కృష్ణశ్రీ. జయశ్రీ. ఎట్లా ఉన్నావు? మంచిగా ఉన్నావా? ఇటు ఇటు చూసుకుంటే చెప్పు, నీకు ఏముండే అప్పుడు? ఏం ప్రాబ్లం చెప్పమ్మా. నీ బిడ్డనా? బిడ్డకు ఏం ప్రాబ్లం ఉండే? ఏమన్నారు బయట డాక్టర్లు? సర్జరీ చేయాలని చెప్పారు. ఆపరేషన్ అని చెప్పిరా? మీ దగ్గరికి వచ్చి 4 months మెడిసిన్ వాడి. ఆపరేషన్ పోకుండా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. అవును సార్. ఎక్కడి నుంచి వచ్చిర్రు? తిరుపతి సార్. తిరుపతి లోకలే, తిరుపతి బ్రాంచ్కి వచ్చారు. ఇప్పుడు పాపకు ఎట్లా ఉంది? బాగుంది సార్. తగ్గిపోయింది. ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. ఆపరేషన్ లేకుండా తగ్గింది. ఇంత చిన్న పిల్లకు ఆపరేషన్ చేస్తే, అడినైటిస్కు టాన్సిలెక్టమీ చేస్తే రేపు బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఆ టాన్సిల్స్ ఎప్పటికీ మనకు గన్మ్యాన్స్ అవి ఉండాలి, అవి తీయొద్దు, రిమూవ్ చేయొద్దు. మందులతో తగ్గించుకోవాలి. అల్లోపతిలో మందులు దానికి తగ్గించే మందులు లేవు, ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేయాలి. మరి అందుకే హోమియోపతిలో సక్సెస్ అయిపోయింది. అవును సార్. ఓకేనా? చాక్లెట్లు, బిస్కెట్లు తినొద్దు, తిననని చెప్పాను. తినొద్దు. చిప్స్ ప్యాకెట్లు అవన్నీ ఏమంటే అవి నోట్లో పెట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే? ఏం పేరు? చైతన్య. చైతన్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. సూలూరుపేట. ఏ జిల్లా? తిరుపతి. తిరుపతి జిల్లాకి వచ్చినావు ఈశ్వరప్పకి. ఏం బాధ ఉంటే నీకు ఇంతకుముందు? బ్లడ్ కొంచెం తక్కువ ఉంది. ఎంత ఉండే? 10.8. 10 ఉండే హిమోగ్లోబిన్. ఇప్పుడు ఎంత అయింది వాడినాక? 12.9. 12.9. ఈయనకి ఏం ప్రాబ్లం ఉండే? నాయన మీ కొడుక? బెడ్ పెట్టు, నైట్లో మూత్రం తెలియకుండా వస్తుండే. ఎన్ని సంవత్సరాల నుంచి పోసిండే అట్లా? ఇప్పుడు వరకు లాస్ట్ మంత్ వరకు వస్తే ఉండే. బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు చూస్తే అది మీ ప్రాబ్లం, అది మీరు లేకపోయాలి, లేపి కుసబెట్టి పోపి పట్టరా, అదే చెప్తారు. ఇప్పుడు మన మందులు వాడినాక ఎట్లుంది? ఇప్పుడు పోయట్లేదు సార్, పోయట్లేదు. ఆయనంతలో ఆయన మెల్కెత్తున్నాడు, బాత్రూమ్ పోతున్నాడు. దీన్ని బెడ్ పెట్టి అంటారు. పిల్లల లోపల తెలియకుండానే ఇన్వాలంటరీగా యూరిన్ పాస్ చేస్తారు. దానికి అక్కడ ట్రీట్మెంట్ లేదు, ఇక్కడ ఉన్నది. అది నర్వస్ సిస్టమ్, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం. తగ్గిపోయింది. ఇన్వాలంటరీ యూరిన్ పోకుండా ఇంకా తగ్గాలి. ఓకేనా? ఇంకా 3-4 months వాడిపి. ఏం పేరు? అవన్నీ బయట పెట్టు. ఓ అయ్యో మస్తు దిగి వచ్చినావు కదా.
ఏం పేరు హుసేన్? హుసేనా బేగం సార్. హుసేనా బేగం. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప మీ క్లినిక్? గద్వాల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అనంతపురం గ్రామం సార్. అనంతపురం గ్రామం. గద్వాలకి వెళ్ళి వచ్చినావు. అవును సార్. ఏం బాధ? నాకు ఇక్కడ బ్యాక్ నడుము నొప్పిలా నొప్పి వస్తుంది సార్. బాగా నడుము నొప్పి వస్తుంది. నేను సినిమాడు చూపి జాగా చిన్న ఏజ్లో నడుము నొప్పి, లంబర్ డిస్క్ బల్జ్ అయింది. ఈ ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్లు అన్నీ చేయించినాం. ఎన్ని హాస్పిటల్ ఒక్కొక్కటి చూపి వాయము ఇన్ని హాస్పిటల్ పెట్టినా తగ్గ కాలేదు. త్వరగా కాలేదు సార్. కాకపోతే నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడుతున్నా సార్. పెయిన్ కిల్లర్లు వేస్తే మున్న కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. ఏం చేయాలి నీకు సార్? సమస్య మీద మందు కరెక్ట్ పనిచేసేటట్టు ఇవ్వాలి. దానికి నొప్పి చంపే మందు కాదు. నీకు డిస్క్ బల్జులు నార్మల్ అయ్యేటట్టు మందులు హోమియోపతిలు ఉన్నాయి. అదే సార్. తెలియక ఇన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గకపోయాయి. ఇవాళ వచ్చినావు కదా, మళ్ళా నెలకు వచ్చి అద్భుతం సార్ అని లక్షలు పెట్టినా రాకపోయా. మీ ఆయనకు కూడా బాధ అవుతున్నది, పెట్టి హాస్టల్కి వచ్చి ఈయనతో ఇద్దరి మధ్యలో కూడా వాళ్ళు వస్తాయి. ఇక పెట్టి హాస్టల్ పడితే సంపాదించిందంతా ఇంకా హాస్పిటల్కి పెట్టాలని అంటాడు. ఇక అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ నెలకు వచ్చి అద్భుతం తగ్గిపోయిందని నేను చేస్తా. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, నీకు తెలవాలి ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు మనం ఈ హోమియోపతి మందులు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఏ టైప్ ఆఫ్ వ్యాధులను మనం నయం చేయవచ్చు అంటారు కంప్లీట్గా? హోమియోపతి వైద్యం ద్వారా ఏ వ్యాధి తక్కువ చేస్తుంది? ఇప్పుడు ఇవాళ చూపించింది మామూలు కేసులా, పెరాలసిస్ పెద్ద కేసే, క్యాన్సరు పెద్ద కేసే. మరి ఇలాంటి కేసులు బయట ప్రపంచంలో తక్కువ కాదన్న కేసులనే మనం తగ్గిస్తున్నామంటే హోమియోపతిలో ఎలాంటి వ్యాధి వచ్చినా మామూలు కోల్డ్ నుంచి క్యాన్సర్ దాకా ఏది ఉన్నా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది ప్రజలకు తెలవడానికి ఈ యొక్క వీడియోలు సక్సెస్ కేసులు ప్రతి వారం కూడా లైవ్లో అన్ని కొత్త కేసులే చూపిస్తున్నాం. అన్ని కొత్త కేసులే, కొత్త వాళ్ళనే చూపిస్తున్నా. మరి అందరూ కూడా అద్భుతం సార్ అంటున్నారు పబ్లిక్ అంతా. అందుకోసమే ప్రజా చైతన్యం రావాలి. పబ్లిక్లో హోమియోపతిలో శాశ్వత నివారణ, తక్కువ ఖర్చులో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ఈ హోమియోపతిలో చూసినట్టయితే పథ్యం ఉండాలి అని అంటారు కదా, దాని గురించి కొంచెం క్లియర్గా చెప్తారా? మందులకు పథ్యం లేదు. ముఖ్యంగా ప్రజలంతా గుర్తుంచుకోవాలి. మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే. పబ్లిక్లో వచ్చేది ఏమైనా పథ్యం చేయాలని సార్ అంటారు. మొట్టమొదటి అదే అడుగుతారు. ఎందుకంటే ఈ మందులకు పథ్యం ఉండదు, వ్యాధికి పథ్యం ఉంటుంది. మీరు బాధపడే వ్యాధికి పథ్యం అనేది చేయాలి. ఇప్పుడు సోరియాసిస్ అనే జబ్బు ఉందనుకో, ఈ చికెన్ మసాలాలు తింటే ఎక్కువవుతుంది. చికెన్ తినొద్దు అసలు. చికెన్ ప్రీతి ఉంటుంది ఎక్కువ వాళ్ళకు. చికెన్ బిర్యానీ, చికెన్ తింటాం వాళ్ళు. చికెన్ అనగానే అమ్మో చికెన్ తినొద్దా సార్ అంటారు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి వాళ్ళకు ఈ చికెన్, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న వాళ్ళు కూడా చికెన్ తినొద్దు. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకు పులుపు, మసాలా ఫుడ్, నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసినాక అది వితిన్ 24 అవర్స్లో ఏ ఫుడ్ అయినా తినేయాలి. అది ఒక వారం రోజులు 15 రోజుల దాకా ఉంచుకొని తింటే దానిలో బ్యాక్టీరియా, వైరస్ వస్తుంది. వాటి వల్ల మనకు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి కోసమే మనం హోమియోపతిలో పథ్యం, మందులకు పథ్యం అనేది ఉండదు. వ్యాధుల మీదకించే పథ్యం చెప్తాం. ఏ వ్యాధి బాధపడుతుందో వాళ్ళకి ఆ పథ్యం చెప్పాల్సి వస్తుంది. రైట్, ఓకే. ఇంకొకటి, ఏపీలో ప్రజల కోసం క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు కదా సార్, సో ఆ క్యాంప్ వివరాలు ప్రజలకు తెలియజేస్తారు. అలాగే ఇంకొకటి, మీరు ఏ టైంలో అందుబాటులో ఉంటారు? ఓకే, ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా ఈ నంబర్లు నోట్ చేసుకుంటారు. అవి మన పర్సనల్ నంబర్లు. ముఖ్యంగా ఏపీలో ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ ఆర్టీసీ బస్టాండ్ పక్కకు, మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్, దాని నెల్లూరు మెస్ అంటే ఫేమస్. నెల్లూరు మెస్ అంటే ఎవరైనా చెప్తారు ఏ మూలకైనా. మూడవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో పెద్ద హోటల్ ఉంటుంది. అట్లా ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా 4 గురువారాలు కేటాయించడం జరిగింది. ఆ 4 గురువారాలు ఏపీ చుట్టూ ఈ యొక్క క్యాంపులకు చుట్టూ ఉన్న పట్టణాలకు దూరంగా అక్కడికి ఇంకా 200-300 కిలోమీటర్కి వస్తారు. విశాఖకు, శ్రీకాకుళంకి వెళ్ళి వస్తారు, విజయనగరము, ఒరిస్సా అంటే ఇతర రాష్ట్రం, పక్క రాష్ట్రంకి వెళ్ళి కూడా వస్తారు అక్కడికి. కాబట్టి
అక్కడి వరకు పోయినా ప్రజలకు ఇంకా దూర వెళ్ళి వస్తున్నారు. నేను ఏపీకి ఒక ముందు హైదరాబాద్కి వచ్చి బాధపడేవాళ్ళు, సార్ మీకోసం మేము ఏపీకి వెళ్ళి వస్తుంది 700 కిలోమీటర్కి వెళ్ళి వస్తున్నాం, మీ మందుల పైసలు మీ ఫీజు కంటే ఎక్కువ మాకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నది, నష్టమవుతున్నది అంటే అప్పుడు ఏపీ ప్రజల కోసం ఈ యొక్క 4 గురువారాలు కేటాయించడం జరిగింది. వాటిని ప్రజలందరూ కూడా ఏపీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారు, టైంకి వస్తారు, మంచిగా సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసమని హైదరాబాద్లోనే సెంటర్, తెలంగాణ జిల్లాలన్నీ కూడా హైదరాబాద్కు 150-100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అందరికీ కూడా మళ్ళీ ఇంకా దగ్గరికి సెంటర్ పెడితే మళ్ళీ లోకల్లో మాకు నిజామాబాద్ కరీంనగర్ రాని జనాలు చాలామంది ఒత్తిడి చేస్తున్నారు, కానీ రాలేము. ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ 6 రోజులు హైదరాబాద్లో ఉంటున్నా. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. దూర ప్రాంతాలైన ఆదిలాబాదు, ఆసిఫాబాద్కి వచ్చేవాళ్ళు కానీ, మహబూబ్నగర్కి వచ్చేవాళ్ళు కానీ మీరు ఒక ఫోన్ చేసుకోవాలి వచ్చే ముందు, అయ్యా ఉన్నావా, డాక్టర్ గారు ఉన్నారా లేదా తెలుసుకొని బయలుదేరితే మంచిది. ఎక్కడ పోను 99% 6 రోజులు. కానీ ఎమర్జెన్సీ ఏదైనా మీటింగ్స్ ఉంటే బయట పోయినప్పుడు మళ్ళీ మీకు వచ్చిన వాళ్ళకి దూరంకి వస్తే బాధపడకుండా చెప్తున్నా. ఈ తెలంగాణ జిల్లాల ప్రజలందరూ కూడా హైదరాబాద్లో చిక్కడపల్లి అంటే మెయిన్ ఫేమస్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర మెట్రో పిల్లర్ 1119 అది నోట్ చేసుకుంటే సరిపోయాయి. చిక్కడపల్లిలో మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది. ఇదే విధంగా నేను ఏపీకి పోకముందు తెలంగాణ జిల్లాలలో నా బ్రాంచెస్ ఉండే, సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి, నర్సాపూర్. ఆ బ్రాంచెస్కు ఏపీకి పోవడం వల్ల అటు పోవడం లేదు నేను. అక్కడ డాక్టర్ దండపు శ్రీవాణి అన్న కూతురు అక్కడ అందుబాటులో ఉంటారు. సంగారెడ్డి చుట్టూ ఉన్న ప్రజలు కానీ, మెదక్ చుట్టూ ఉన్న ప్రజలు కానీ, నర్సాపూర్ చుట్టూ ఉన్న వాళ్ళు, నర్సాపూర్లో మన శ్రీవాణి గారు అందుబాటులో ఉంటారు. మీరు డైరెక్ట్గా వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షను, లక్షల రూపాయలు ఖర్చు కాదు, తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. మంచి డాక్టరు క్వాలిటీ మందులు ఉన్న దగ్గరనే సక్సెస్ అవుతుంది. ఎక్కడంటే అక్కడ పోతే హోమియోపతిలో ఫెయిల్ అయిపోతే అది సిస్టమ్ తప్పని అనుకోవద్దు. అక్కడ ఇచ్చినటువంటి మందు కరెక్ట్ కాదు, మీరు చెప్పే లక్షణాలు కరెక్ట్ కాకపోవచ్చు, డాక్టర్ కరెక్ట్ మ్యాచ్ అయిన మందు వేయకపోతే రిజల్ట్ రాదు. బయటకు వచ్చి మీకేం తెలుసు, మందులే అనుకుంటారు, తిన్న మందులే, ఇచ్చినవన్నీ మందులే అనుకుంటారు. నేను హోమియోపతి వాడినా 3 ఏళ్ళు తక్కువ కాలే అంటారు, కానీ సిస్టమ్ బదనాం అవుతుంది. అక్కడ సిస్టమ్ తప్పు కాదు, సిస్టమ్ పవర్ఫుల్. దాంట్లో వెతికి మీకు సూట్ అయిన మందు వేస్తే మీకు కరెక్ట్ మందు వాడితే ఇమీడియట్ 24 అవర్స్లో మార్పు, 1 వీక్లో తాడో పేడో తెలుస్తుంది అని చెప్తున్నా. ఆ పక్కంగా ప్రజలందరికీ కూడా సక్సెస్ రిజల్ట్ చూపిస్తున్నా. ప్రజలంతా చైతన్యం రావాలి. మీరు మీ బంధువులకు ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ కూడా షేర్ చేయండి. ప్రజల్లో మీ బంధువులకు, ఫ్రెండ్స్కు చెప్పుకోవడం వల్ల చాలామంది మా బంధువులు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ పోమని చెప్పి అని రావడం జరుగుతుంది. చాలా సంతోషం. ఈ ఉద్యమం ఎట్లాగే కంటిన్యూ చేసి ప్రజల్లో హోమియోపతిగా ఏ వ్యాధి వచ్చినా మాకు భయం లేదు, హోమియోపతిలో తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ ఉందనేది రావాలన్నది మా ఏకైక లక్ష్యం. రైట్. హోమియోపతి గురించి అంటే ప్రజలకు ఉన్న ప్రతి డౌట్ని కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.